హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దైవీ కడలి. ఈరోజు మీ అందరికీ నేను హోమ్ మేడ్ మసాలా రెసిపీస్ చూపెడుతున్నానండి. చికెన్ మసాలా, మటన్ మసాలా. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలా కోసం ముందుగా మనం దాల్చిన చెక్క ఒక ఫ్రై ప్యాన్లో వేసుకొని వేపుకోవాలి. తర్వాత లవంగాలు, తర్వాత లవంగాల తర్వాత మీకు యాలకులు అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత యాలకులు వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడే మీకు స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట, మీకు తెలిసిపోతుంది. అనాస పువ్వు అయిన తర్వాత చిన్న ధనియాలు వేసుకోవాలి. ధనియాల తర్వాత జీలకర్ర తర్వాత జాపత్రి, తర్వాత బిర్యానీ ఆకు. వన్ బై వన్ వేసేసుకోవాలండి. దీనికి ఆపేది ఏమీ ఉండదు, అన్నీ వేసేసుకొని వేపుకోవాలి. ఇది మీకు ఈ మసాలా పౌడర్ చేయడానికి మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. మీకు జాపత్రి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇక్కడ జాజికాయ, నట్మెగ్ వేసుకోవాలి. జాజికాయ ఇది ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుందండి, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, బట్ మీకు స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత పాపీ సీడ్స్, గసగసాలు వేసుకోవాలి. గసగసాల తర్వాత జీడిపప్పు వేసాను, బట్ అది మిస్ అయింది. తర్వాత జీడిపప్పు తర్వాత మెంతులు కూడా కొంచెమే వేసుకోవాలి. మెంతుల తర్వాత సోంపు ఫెనల్ సీడ్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు. ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. అంటే కరివేపాకులో ఉన్న ఆ వెట్టంతా పోయి అది డ్రై అయిపోవాలి. మీరు ఎండబెట్టుకున్న కరివేపాకు పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకుంటే ఈ చికెన్ మసాలా పౌడర్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి మటన్ మసాలా కూడా సేమ్ ఐటమ్ ఇంగ్రీడియంట్సేనండి. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, పెద్ద యాలకులు, నల్ల యాలకులు ఉంటాయి కదా, ఆ యాలకులు, నల్ల మిరియాలు ఇవి ఇక్కడ వరకు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ధనియాలు, తర్వాత ఇది జాపత్రి, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత బిర్యానీ ఆకు తర్వాత జీలకర్ర తర్వాత సోంపు. ఇవి ఇక్కడ వరకు వేసుకొని వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనకి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత సోంపు, తర్వాత గసగసాలు, లాస్ట్లో కసూరి మెతి. ఇవి కూడా వేపుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఏది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఈ మసాలాలు మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ మీకు అసలు ఆ చికెన్ కానీ నాన్ వెజ్ కానీ వండుతుంటే మీకు ఆ స్మెల్ అసలు మీకు మీ వీధి చివరి వరకు వస్తుందన్నమాట. అలాంటి స్మెల్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఈజీగా 4 to 6 months ఉంటుందండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.